ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేశావు. చింత యావత్తు నా మీద ఏమన్నావు నాయన తండ్రి, మీరు చింత యావత్తునంతటి నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశావు. దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి, ఉదయకాలమున అనేక భారాలతో, అనేక ఇబ్బందులు, కష్టాలు, నాయన ఆర్థికమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో, నాయన తండ్రి కుటుంబ వ్యవహారాలు ఇబ్బందులతో అనేక మంది ఈ దినాన వచ్చుంటారు ప్రభా. దేవా తండ్రి, వారి హృదయాలను తెరిచే దేవుడుగా ఉన్నావు, వారి జీవితాలను కట్టే దేవుడుగా ఉన్నావు ప్రభా. వారి భారాలు, వారి ఇబ్బందులు, కష్టాల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. ఎందుకంటే నాయన నీ దగ్గరే విడుదల ఉంది, నీ దగ్గరే స్వస్థత ఉంది, నీ దగ్గరే సంతోషం ఉంది, నీ దగ్గరే శాంతి సమాధానాలు ఉన్నాయి. ఈ లోకంలో ఇచ్చే దానికి నీ దగ్గరే ఎంతో ప్రశస్తమైనవి నాయన. ఈ లోకంలో ఇచ్చేవే కొద్ది సమయం మాత్రమే నా తృప్తినివ్వగలగాని నీ దగ్గర అబండెంట్లీ సమృద్ధి అనే జీవాన్ని ఇస్తానన్నావు, సంతోషాన్ని ఇస్తానన్నావు, ఆనందాన్ని ఇస్తానన్నావు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. రైట్, మరొకసారి అందరికీ వందనాలు యేసుప్రభువు వారి నామంలో. సో సంఘం అనేది, చర్చ్ అనేది ఒక విశ్వాసుల యొక్క గుంపు. కాబట్టి కొద్దిమంది విశ్వాసులుగా, మనం దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఈ విధంగా ఉదయకాలం మనం అందరం కూడా సంఘానికి వచ్చి దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని కొనియాడడానికి మనం సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చాం. ఆ విధంగా దేవుని మనం సేవిస్తున్నాం. కాబట్టి దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి తద్వారా వచ్చే ఫలితాలు ఏంటంటే, మన హృదయాంతరంగాల్లో దేవుడు శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. ఈ లోకం నుంచి, లోక సంబంధమైన తత్వం నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడు. అదే దేవుడు చేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు భూమి మీద తన సంఘాన్ని కడుతున్నాడు, ఆ సంఘంలో మనల్ని ఉంచాడు. ఆ విధంగా అనేక మందికి సాక్షులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి లోకంలో ఎంతోమంది డబ్బుతో, లోక సంబంధమైన విషయాలతో కొట్టుకుపోతున్నారు. దాని నుంచి దేవుడు మనల్ని సెపరేట్ చేసి కొద్దిమంది బిడ్డలుగా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని అనుగ్రహిస్తూ, దేవుడి సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ, ఈ విధంగా సంఘంగా దేవుడు కట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక దినాన దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క మహిమను ఘనపరచాలని, దేవుడిని మన ద్వారా ప్రత్యక్షపరచాలనేది దేవుని యొక్క కోరిక. ఏ విధంగా దేవుని నువ్వు ప్రత్యక్షపరుస్తావు, ఏ విధంగా దేవుని నామాన్ని ఘనపరుస్తావు? లోకంలో ఉన్న వ్యక్తులకి నువ్వు విభిన్నంగా ఉంటావు. లోకంలో ఉన్న వ్యక్తి చింత, దిగులు, బాధతో బాధపడతా ఉంటా. ఆయనకి అనేక కష్టాలు, ఇబ్బందులు వస్తాయి, నీకు అనేక కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ అతను వేరు, నువ్వు వేరు. నీకు నిజమైన దేవుడు ఉన్నాడు, అతనికి ఒక నకిలీ దేవుడు ఉన్నాడు. దేవుడుగా లేని దేవుడు ఉన్నాడు ఆయన. వారి బాధలు, వారి చింతలు, వారి కష్టాలు అవి తీర్చబడవు. కానీ నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు తీర్చబడతాయి దేవునిలో నువ్వు ఉన్నప్పుడు. దేవునిలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు నిజదేవుని ఎరిగావు, నిజదేవుణ్ణి తెలుసుకున్నావు, నిజదేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నావు. నిజదేవుడే నువ్వు ఏ విధంగా ఐడెంటిఫై చేయగలవు, ఏ విధంగా నువ్వు గుర్తించగలవంటే దేవుడు వాక్యమే. దేవుని వాక్యం నిన్ను పాపము నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు వాక్యాన్ని నాకు అనుగ్రహించాడు. పాపపు బంధకముల నుంచి, పాప పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యమే నన్ను పవిత్రపరిచేది, శుద్ధీకరించేది. కాబట్టి నేను ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు గైకుంటున్నప్పుడు, ఆ మాటను మన హృదయంలోకి తీసుకున్నప్పుడు వాక్యమే నీ హృదయంలో కార్యం చేసేది. అందువల్ల వాక్యం విన్న తర్వాత దేవుడు ఫైనల్గా మంచి నేల బడిన విత్తనం ఏ విధంగా ఉంటుందంటే అది 30 60 100 ఫలిస్తుంది. వాక్యమేని గైకొంటాడు, తద్వారా వాక్యానుసారంగా జీవించాలని తృష్ణ కలిగి ఉంటాడు. తద్వారా జరిగే ఫలితం ఏంటంటే 100 ఫలిస్తావు. ఆ ఫలాలు నీలో చూస్తావు. ఫలాలు ఎక్కడ చూస్తావంటే నీ హృదయంలో చూస్తావు, నీ అంతరంగంలో చూస్తావు, నీ వ్యవహారిక శైలిలో చూస్తావు, నీ మాటల్లో చూస్తావు,
నువ్వు పనిచేసే స్థలంలో చూస్తావు. ఆ విధంగా దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తుంది, నీ అంతరంగంలో కార్యం చేస్తుంది. ఆ విధంగా దేవుడు సంఘంగా మనల్ని కడుతున్నాడు, ఆ విధంగా తీసుకొస్తున్నాడు. అందుకే దేవుడు ఈ కొద్ది మంది గ్రూప్ని ఫలభరితంగా చేయాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం. ఫైనల్గా ఆయన గోల్ అది. నిత్యత్వంలో నడిపించే దిశగా అనేక పరిస్థితులు మన జీవితంలోకి ఎదురుబాటు అవుతూ ఉంటాయి. ఎదురుబాటు అవుతున్న క్రమంలో దేవుని వాక్యం నీకు ఇస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, నిన్ను పోషిస్తూ ఉంటాడు దేవుడు. ఆ విధంగా నిన్ను దేవుని యొక్క సారూప్యంలోకి, స్వభావంలోకి తీసుకొస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ దిశగా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఆ విధంగా నేను ఈ విధంగా సంఘానికి వచ్చి దేవుని వాక్యం వినడానికి ఆసక్తిగా వచ్చావు. లేకపోతే గుళ్ళో గోపురాల దగ్గరికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, బొట్టు పెట్టుకుంటాం, ఒక అరగంట అక్కడ సేపు కూర్చుంటాం, మాట్లాడతాం, వచ్చేస్తాం, అయిపోతుంది. అంతటితో పని పూర్తి అయిపోతుంది. అర్థమవుతుంది. మన హృదయాలు ఏదో విషయాలు ఆ విగ్రహం దగ్గరికి మొక్కుకుంటాం, అంతే, దర్శాలు. నేను కూడా ఆ విధంగా అనేక సంవత్సరాలు చేశాను, దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభువు దగ్గరికి వచ్చానో, దేవుని దగ్గరికి వచ్చానో, దేవుడు నన్ను మొట్టమొదటిసారిగా నన్ను గురిపెట్టింది ఫస్ట్ నా హృదయం మీద గురిపెట్టాడు ఆయన, నా అంతరంగంలో గురిపెట్టాడు ఆయన. తద్వారా నా అంతరంగా నేను విప్పాను, దేవుని దగ్గర ఓపెన్ చేశాను. అప్పుడు దాకా నేను ఏది ఓపెన్ చేసామని కాదు, ఓపెన్ చేశాను. దేవుని దగ్గర ఓపెన్గా ఉండటం మంచిది. మనం దేవుని దగ్గర యథార్థంగా ఉండటం మనకు మంచిది, మేలు. అది దేవుని దగ్గర నటిస్తే మాత్రం అది ఎప్పటికే వర్కౌట్ అవ్వదు. దేవుని దగ్గర వేషధారులు ఎప్పుడూ కూడా వాళ్ళు నిలవలేరు. అందువల్ల పరిచయులు, శాస్త్రులు ఎప్పుడూ కూడా అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా అని యేసుప్రభువారు వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు అనేకమైనవి. కాబట్టి వాళ్ళ యొక్క నటన, వాళ్ళ యొక్క వేషధారణ దేవుడు చూసి అయ్యో అని వాళ్ళని ప్రస్తావించేవారు. కాబట్టి అయ్యో వేషధారులైన పరిచయులారా. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా దేవుడు పిలవటానికి మనం ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యథార్థంగా ఉండటం మనకి మేలు. అందువల్ల దేవుడు ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన సంఘంగా కట్టడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు సంఘానికి మనం వచ్చినప్పుడు ఆయన చేసే ప్రక్రియ అంటే ప్యూరిఫికేషన్, శాంటిఫికేషన్. పవిత్రీకరించబడిన జీవితం, పరిశుద్ధీకరించబడిన జీవితం. నువ్వు ఒక వారం నుంచి ఇంకో వారం వస్తున్నావు అనుకోండి, కాలక్రమేణా రెగ్యులర్గా నువ్వు వస్తున్నావు సంఘానికి. ఫైనల్గా ఆయన చేయాలనుకున్న పని ఏంటంటే నీ అంతరంగం పవిత్రీకరించబడాలి, నీ హృదయం శుద్ధీకరించబడాలి. అర్థమైందా? అందువల్ల ఇక్కడ నా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని ఇక్కడ కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఫైనల్ గోల్ ఏంటంటే తన హృదయం శుద్ధీకరించబడాలి, తన అంతరంగం పవిత్రీకరించబడాలి. అది దావీదు యొక్క గోలు, దావీదు యొక్క ఆశ. నీ ఆశ, నా ఆశ ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా నేను సంఘానికి వచ్చే విధంగా, సంఘానికి ఆ విధంగా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఒక్కడే మాత్రమే నీ హృదయాన్ని, నా హృదయాన్ని శుద్ధీకరిస్తాడు, పవిత్రీకరిస్తాడు. ఇంకెవరు చేయలేరు ఆ పని, దేవుడు మాత్రమే చేయగలరు ఆ పని. కాబట్టి నీ హృదయాన్ని దేవుని దగ్గరికి ఓపెన్ చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అందువల్ల ప్రార్థించే సమయంలో కానీ, ఆరాధించే సమయంలో కానీ నీ స్థితిగతులు ఏంటో దేవుని దగ్గర ఒప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిసారి, ప్రతిరోజు నువ్వు వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో కానీ వెళ్ళినప్పుడల్లా దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఏ పరిస్థితి అయినా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆ విధంగా నువ్వు పవిత్రీకరించబడతావు, శుద్ధీకరించబడతావు. దావీదు ఆ విధంగా ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేశావని చెప్పినప్పుడు నేను పాపం చేశాననే చెప్పాడే తప్ప నేను పాపం చేయలేదని నేను అక్కడ నటించలేదు, ఒక వేషధారిగా ఉండలేదు. ఆయన ఓపెన్గా తన హృదయాన్ని ఓపెన్ చేశాడు. అందరి ముందు చాలామంది ఉన్నారు అక్కడ, ఓపెన్ చేశాడు. తద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటే నువ్వు ఇక్కడికి వస్తున్నావంటే, ఇంట్లో నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్తున్నావంటే బాబుని దగ్గర కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేయండి. తల్లి ఎవరైనా దగ్గర కూర్చోబెట్టండి. ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేసావంటే తద్వారా జరిగే పరిణామం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా వెళ్తున్నావు, శుద్ధీకరించబడుతున్నావు. వాళ్ళ అమ్మని దగ్గర కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఇది. కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు యథార్థంగా మనం రావాలి. అర్థమైందే? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన హృదయం ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. అది నేను రీసెంట్గా ఏలూరు వెళ్ళినప్పుడు ఒక డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్ షోరూమ్, పెద్ద షోరూమ్ అది. మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు
చాలామంది జనాలు ఉంటారు అక్కడ, ఎంత కోకొల్లలుగా వస్తారు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి. ఆ వస్తువులు కొనుక్కునే క్రమంలో జరిగే పరిణామం ఏంటంటే అదంతా కూడా షాపింగ్ మాల్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా నడిపించబడుతుంది, ఒక పద్ధతి ప్రకారంగా నడిపించబడుతుంది. వస్తువులు కొంటారు, కొన్న తర్వాత నేనైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఒక రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ డ్రెస్ నాకు ఫిట్ అవుతుందో లేదో చూసుకుంటాను, తిరిగి డ్రెస్ బాగుంటే మళ్ళీ తీసుకుంటాను. తద్వారా మళ్ళీ ఒక కౌంటర్ ఉంటుంది, అలా ఒకవేళ డ్రెస్ సరిగ్గా లేకపోతే మళ్ళీ ఇంకో డ్రెస్ ఇస్తాను, అక్కడ పడేస్తాను ఆ డ్రెస్సు, మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు, అర్థమైందా? తద్వారా మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకుంటాను. అలా 4-5 డ్రెస్సులు, లేకపోతే 10 డ్రెస్సులు నువ్వు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి మార్చుకొని మళ్ళీ ఫైనల్గా నీకు సూట్ అయిన డ్రెస్సు, తద్వారా జరిగే పరిణామం ఏంటి, నీకు సూట్ అయిన డ్రెస్సు తీసుకొని చివరికి కౌంటర్కి వెళ్తావు, కౌంటర్కి వెళ్ళి డబ్బు పే చేస్తావు, తద్వారా డ్రెస్ ఇదంతా కూడా ఏది కూడా ఏ షాపింగ్ మాల్ అయినా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తాయి, ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది, అర్థమైందా? కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా జరిగే ప్రక్రియ అంతా కూడా, ఆ సిస్టమ్ అంతా కూడా మానవ తలంపు చేత, మానవ జ్ఞానం చేత నడుస్తుంది అంతా కూడా. ఆ యొక్క మాల్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా సరే మానవ యొక్క జ్ఞానం చేత అది ఒక పద్ధతి ప్రకారంగా నడిపించబడుతుంది. ఓకే, కానీ చర్చికి వచ్చేటప్పుడు సంఘం కొద్దిమంది అయినా, ఎక్కువ మంది అయినా, ఎంతమంది అయినా, అది 30 మందా, 100, 200, 1000 మంది అయినా, సంఘం ఎప్పుడూ కూడా మానవ తలంపు చేత, మానవ జ్ఞానం చేత ఎప్పుడు కూడా నడిపించబడకూడదు. అది ఎప్పటికైనా పడిపోతుంది. మానవ యొక్క శక్తి సామర్థ్యాల చేత, మానవుని యొక్క తెలివితేటల చేత సంఘం ఎప్పుడు కూడా నడిపించబడకూడదు. సంఘం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడే విధంగా ఉండాలి. కాబట్టి మన మధ్యలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఒక ఆత్మకార్యం ఇక్కడ నడిపించబడుతుంది. ఆ విధంగా నడిపించబడుతున్నప్పుడు తద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే రిపెంట్ అవుతాం, తగ్గించుకుంటాం, ఉపేక్షించుకుంటాం, అర్థమైందా? ఎందుకంటే దేవుని యొక్క ఆత్మకార్యం ఇక్కడ ఉంది, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఇక్కడ ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క ప్రజెన్స్ ఉంది, అర్థమైందా? ఆ విధంగా దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా సంఘం నడిపించబడినప్పుడు అక్కడ దేవుని కార్యాలు మనం చూస్తాం, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు చూస్తాం. ఆ విధంగా కాకుండా మానవుని యొక్క జ్ఞానం చేత, మానవ యొక్క తెలివితేటల చేత అక్కడ మ్యూజిక్ ఉండొచ్చు, చక్కటి పాటలు ఉండొచ్చు, లేకపోతే కీబోర్డ్ ఉండొచ్చు, ప్యాడ్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అర్థమైందా? లిఫ్ట్ ఉండొచ్చు, లేకపోతే గొప్ప గొప్ప కట్టడాలు ఉండొచ్చు. ఎన్నున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ లేకపోతే మాత్రం, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం అక్కడ లేకపోతే మాత్రం అది ఒక ట్రెడిషనల్గా మానవుని చేత నడిపించబడిన ఒక సంఘంగా నడిపించబడుతుందే తప్ప దేవుని చేత అక్కడ నడిపించబడదు. అందువలన దేవుడు ప్రభువారు ఏమంటాడు, నా సంఘం నేను కడుతున్నాను, కాబట్టి నా సంఘం ఇది, నేను కట్టే సంఘం ఇది. కాబట్టి తను కట్టే సంఘంలో దేవుని యొక్క ఆత్మకార్యం ఉంటుంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మకార్యం. అందువల్ల తగ్గించుకుంటారు, ఉపేక్షించుకుంటారు, సరి చేసుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆయన సంఘంలో జరిగే కార్యం అది. కానీ మానవాతీతమైన తెలివితేటల చేత, మానవుని యొక్క జ్ఞానం చేత కట్టబడే సంఘాలు ఎప్పుడు కూడా నిలువనేరవు. అందువల్ల దేవుడు కట్టడానికి, దేవుడు మన సంఘాలను కట్టడానికి మనం అనుమతి ఇవ్వాలి, మన హృదయాన్ని కట్టడానికి మనం అనుమతి ఇవ్వాలి. దేవునికి మన అనుమతి ఇస్తేనే దేవుడు మన సంఘంలోకి రాగలుగుతాడు, మన అనుమతి ఇస్తేనే మన హృదయంలోకి రాగలుగుతాడు. దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. నిన్ను నన్ను ఫోర్స్ చేసి ఏదో మతంలోకి తీసుకురావడానికో, క్రైస్తవ మతం అనే దానిలోకి తీసుకురావడానికో ఆయన భూమిదికి రాలే. తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి గల కారణం ఏంటంటే తనేంటో తాను తెలియపరచడానికి నీ దగ్గరికి వస్తున్నాడు ఆయన. తన ప్రేమను వ్యక్తీకరించడానికి, తన ప్రేమను తెలియపరచడానికి వచ్చాడు ఆయన. అందువల్ల దేవుడు ఏమంటాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. అదే వాగ్దానం ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమను వ్యక్తీకరించడానికి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు, అర్థమైంది? దేవుడు ప్రేమను వ్యక్తీకరించడానికి పరలోకం నుంచి దేవుడు ఆ పరలోకంలో ఉన్నప్పుడు ఆ ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని ప్రేమను వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోయారు. దేవుడు మానవుడిగా శరీరధారికి భూమి మీదకి వచ్చి, మన మధ్యలోకి వచ్చి తన ప్రేమను వ్యక్తీకరించాడు.
ఆయన భూమి మీద ఒక సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. ఆ కొద్ది మంది శిష్యులతో ఆయన తన సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. తన ప్రేమను అనేక మందికి వ్యక్తీకరించాడు, తను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి సంఘం అనేది ప్రేమను వ్యక్తీకరించే ఒక 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 కలయిక అది. కాబట్టి నీలోనూ నాలోనూ దైవికమైన ప్రేమ లేకుండా మనం ట్రెడిషనల్గా సంవత్సరాలు మనం ఆ విధంగా ముందుకెళ్ళిపోతే మాత్రం అది ఒక 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 మానవాతీతమైన సంఘం, ఒక ఆచార సంబంధమైన సంఘమే తప్ప దేవుని కట్టే సంఘం కాదు అది. దేవుని కట్టే సంఘంలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది. అక్కడ దేవుని కట్టే సంఘాల్లో ప్రేమతో మనం లీడ్ చేయబడతాం, నడిపించబడతాం. అక్కడ ప్రేమ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. అందువల్ల పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం అంతా కూడా ప్రేమతోనే అది ఉంటుంది. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, అటువలే నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా కూడా ఈ 2 ఆజ్ఞలతో మిళితమై ఉన్నదని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. కాబట్టి సంఘం కూడా దేవుని ప్రేమ చేత లీడ్ చేయబడాలి, నడిపించబడాలి. అది ఇందాక చెప్పాక డీమార్ట్ కానీ షాపింగ్ మాల్ కానీ ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్గా అటువంటి నేచర్ సంఘంలో కూడా వచ్చింది, అటువంటి పద్ధతులు సంఘంలో కూడా వచ్చాయి. మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 11వ అధ్యాయంలో జలప్రలయం తర్వాత, నోహో దినాల్లో జలప్రలయం తర్వాత, జలప్రవాహం గతించిన తర్వాత వీరిలోని జనములు భూమి మీద అంతా వ్యాపించారు. భూమి మీద జనం అంతా వ్యాపించడం జరిగింది. అక్కడ వ్యాపించబడిన తర్వాత ఈ 11వ అధ్యాయంలో మనం 4వ వచనంలో 4వ మాట మనం చూసినప్పుడు, మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. ఇదంతా కూడా భూమి అంత ఉంటున్న ప్రజలు ఒకే భాష, ఒకే పలుకుంది. అక్కడ వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశం ఒక మైదానం వారికి కనబడెను. వారు అక్కడ నివసించి మనం ఇటుకలు చేసి బాగోగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఎక్కడికంట ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించకుందుము రండి అని మాట్లాడుకొనగా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళు స్వతహాగా వాళ్ళ సొంత జ్ఞానంతో, సొంత ఉద్దేశంతో, సొంత ప్రణాళికతో వాళ్ళు చేస్తున్నారు. ఏంటి ఆ ప్రణాళిక ఏంటంట, ఆకాశం అంటూ శిఖరమును గల ఒక గోపురాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా కూడా. అర్థమైందా? ఆకాశం అంటే ఒక గోపురం. వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ తలంపులు వాళ్ళ సొంతవి, అవి దేవుడి నుంచి వచ్చినవి కావవి. కాబట్టి ఇక్కడ బబులోన్ అనే ఒక పెద్ద శిఖరాన్ని వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, ఒక గోపురాన్ని కట్టాలనుకుంటున్నారు. దేవుని దగ్గరికి, పరలోకపు ఆ దివ్యుని దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు గోపురాన్ని వాళ్ళకు వాళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు శిఖరంగా కట్టుకుంటూ వెళ్తున్నారు. అర్థమైందా? ఇక్కడ వీళ్ళు చేసిన దాంట్లో దేవుని యొక్క సంప్రదింపు లేదు, దేవుని యొక్క ఉద్దేశాలు లేవు, దేవుని యొక్క ప్రణాళిక లేవు. వాళ్ళ సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో ఒక గోపురాన్ని కట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అర్థమైందా? కాబట్టి మనం కూడా మన సొంత తలంపులతో, మన సొంత ఉద్దేశాలతో, మన సొంత ప్రణాళికలతో సంఘాన్ని మనం కట్టాలనుకున్నప్పుడు చివరిగా జరిగే ఫలితం ఏంటంటే జీరో. తద్వారా జరిగే ఫలితం ఏంటి, అక్కడ ఏముండదు. అక్కడ దేవుని యొక్క ప్రణాళికలు మనిషి యొక్క ప్రణాళికలకు విరుద్ధం. మనిషి యొక్క తలంపులు దేవుని యొక్క తలంపులకు అసలు క్వైట్ ఆపోజిట్. కాబట్టి నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలోకి, దేవుని యొక్క తలంపుల్లోకి మనం రావాలి. అదే దేవుడు కోరుకునేది. అందువల్ల మనం చేసే ప్రార్థనలో, ప్రభువా నా తలంపులను తీసివేయి, నా ఉద్దేశాలను తీసివేయి, నా ప్రణాళికలను తీసే, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కాబట్టి వాళ్ళు దేవుని చిత్తాన్ని అక్కడ వెతకలేదు, దేవుడి ఉద్దేశాన్ని వెతకలే, దేవుని సంప్రదించలేదు, దేవుని అడగలేదు.
వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకొని, వాళ్ళకి వాళ్ళు అనుకొని పెద్ద గోపురాన్ని, పెద్ద శిఖరాన్ని కట్టాలనుకొని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి సంఘంలో కూడా నేను చేయవలసిన పని ఏంటంటే, దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుణ్ణి అడగకుండా నేను ఏదైనా చేసినప్పటికీ జరిగే పరిణామాలు ఏంటంటే ఇబ్బందికరమైన పరిణామాలు. కాబట్టి దేవుని దగ్గరికి మనం ప్రతి సందర్భంలో మనం ఆయన దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. సంఘం ఆ విధంగా ప్యూరిఫై అవుతుండాలి. ఆయన మీద మనం ఆధారపడే వ్యక్తులుగా ఉన్నాం. ఇదివరకు ఒకసారి చెప్పి మనం నిస్సహాయం, మనం దేవుడి మీద ఆధారపడే బిడ్డలం. దేవుడు మనకు తెలివితేటలు ఇవ్వచ్చు, చక్కటి జ్ఞానం ఇవ్వచ్చు, చదువు ఇవ్వచ్చు, దేవుడే మనకు అనుగ్రహించినవి. ఇవన్నీ కూడా ఫైనల్గా ఎక్కడికి రావాలంటే దేవుడి దగ్గరికి రావాల్సిందే. దేవుని దగ్గరికి రావాల్సింది ప్రతిదీ కూడా. కాబట్టి నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది అలా అనుకుంటే, జాక్పునేని గారికి చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆయన. ఎంతో తెలివితేటలు. చిన్న ఏజ్లోనే ఆయనకి నేవల్ ఆఫీసర్ వచ్చింది. ఆయనకి నేవల్లో ఉన్నతమైన కమాండర్, పెద్ద పోస్ట్ చేయాలనే ఒక కోరిక ఆయనకు ఉంది. మేబీ ఆయన ఉద్యోగం చేస్తుంటే ఆయన తప్పనిసరిగా అయ్యేవాడు, నో డౌట్ అందులో. ఎందుకంటే అంతటి జ్ఞానం ఆయనకుంది. చివరికి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అదంతా కూడా లోకాన్ని అంతటిని విడిచిపెట్టిరమ్మన్నాడు. అంటే నీ ఉద్యోగం ఏదైతే ఉందో తనకి ఆయన పిలుపది విడిచిపెట్టేసి రమ్మన్నాడు. మొత్తం అంతటి నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చాడు ఆయన. అలాగ అనేక మంది దైవజనులు వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో హై పొజిషన్లో ఉన్న వ్యక్తులు దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. లోకంలో ఉన్న వ్యక్తులకి అదే ఎలా ఉంటుందంటే వెరితనంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని, ఎంత టాప్ మోస్ట్ ఉద్యోగాన్ని దేవుని కొరకు వదిలివేయటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో లోకంలో ఉన్న వ్యక్తికి వెరితనంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు ఆ విషయాలు, వాళ్ళకి బుర్రకెక్కవు. ఎందుకంటే వారికి లోక సంబంధమైన జ్ఞానం చేత నడిపించబడుతున్నారు, లీడ్ చేయబడుతున్నారు. కాబట్టి సంఘంలో నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన దేవుడిని సంప్రదించాడు. దేవుడిని జాక్పునేని గారు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడాడు, ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. తద్వారా వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత కన్ఫామ్ చేసుకున్నాడు. ఒక దైవజనుడు కూడా మాట్లాడాడు, ఎప్పుడు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వస్తావన్న మాటలు మాట్లాడాడు. ఆ విధంగా కన్ఫామ్ చేసుకున్నప్పుడు విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి దేవుని యొక్క సేవలోకి వచ్చాడు. చాలా ఎర్లీ స్టేజెస్లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవలోకి రావటం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే, దేవుని తలంపులు కలిగిన వ్యక్తి, దేవునితో నిత్యం సంప్రదించే వ్యక్తి, ఆ విధంగా రావడం ద్వారా జరిగే పరిణామం ఏంటంటే, ఈరోజున సిఎఫ్సి క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ అనే దాన్ని దేవుడు తన ద్వారా నిర్మించాడు. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు కట్టాడు ఆ సంఘాన్ని. ఆ విధంగా ఎక్కడో బెంగళూరులో కట్టబడిన సంఘం నేటి దినాన ఆ జీవజల ప్రవాహం భద్రాచలానికి కూడా రావటం జరిగింది. ఆ విధంగా నా జీవితంలో కూడా రావటం జరిగింది. తద్వారా నేను కూడా ఒక పార్ట్ అయ్యా, ఆ భాగం అయ్యాను. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా దేవుడు కట్టబడే సంఘం ఏ విధంగా ఉంటుందంటే, దేవుడి ఉద్దేశంలో దేవుని సంప్రదింపులతో జరిగే సంఘంగా ఉంటుంది ఆ సంఘం. కాబట్టి దేవుని సంప్రదించకుండా, దేవుడి చిత్తం తెలుసుకోకుండా, సొంత జ్ఞానంతో, సొంత ఉద్దేశాలతో ఆ బబులోను, ఆ పట్టణం ఆకాశం అంటూ శిఖరం గల గోపురాన్ని కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి బబులోను మనుషుల తలంపుల చేత కట్టబడింది. అది బబులోను అనేది మనుషుల యొక్క తలంపుల చేత కట్టబడింది. మన సంఘం కూడా మనిషి యొక్క తలంపుల చేత కట్టబడే సంఘాలుగా మన సంఘం ఉండకూడదు. దైవికమైన ఆత్మ చేత నడిపించబడే సంఘంగా మన సంఘం ఉండాలి. కాబట్టి నేను మనకొచ్చిన ప్రతి తలంపుని ప్రకారంగా మనం వెళ్ళడానికి ఇష్టం లేదు. అర్థమైంది? మనకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి, రోజువారీ బోళ్ళు తలంపులు వస్తూ ఉంటాయి. అర్థమైంది? ఆ తలంపుల ప్రకారంగా మనం లీడ్ చేయబడకూడదు. ఉదాహరణకి మనం లోకంలో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బలంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమైందా? వాళ్ళు సంపాదిస్తారు, సంపాదించిన సంపాదన ఒక బిజినెస్ చేస్తారు, వెంటనే ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోతారు. ఒక తలంపు వస్తుంది వాళ్ళకి, వెంటనే ఇంకో బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది, వెంటనే ఇంకో బిజినెస్ చేసేస్తారు. మళ్ళీ దాంతో ఆగరు, ఇంకో తలంపు వస్తుంది, ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోతారు.
స్టెప్ బై స్టెప్ లీడ్ చేయబడతా ఉంటారు. దేని బట్టి లీడ్ చేయబడుతున్నారు? డబ్బు చేత లీడ్ చేయబడుతున్నారు. కేవలం డబ్బు ఉండడం బట్టి డబ్బు మీద వాళ్ళ స్వకీయ సాంపాద్యంగా వాళ్ళు సంపాదించిన డబ్బును వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బే వాళ్ళని లీడ్ చేసే తత్వంగా వాళ్ళు నడిపించబడుతున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి తద్వారా ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ ఆ బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు. వారికి వచ్చిన తలంపుల ప్రకారంగా వారు నడిపించబడుతున్నారు. ఆ విధంగా మనకు వచ్చిన తలంపుల చేత మనం నడిపించబడకూడదు సంఘంలో. కాబట్టి అనేక తలంపులు వస్తాయి. దైవికమైన తలంపులా లేకపోతే నా తలంపులా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దేవుని దగ్గరికి రావాలి మనం. లేకపోతే నువ్వు సహోదరుని అడగాలి, ఈ విధంగా చేయాలనుకున్నా, లేకపోతే ఒక దైవజనాన్ని అడగాలి, ఈ విధంగా చేయాలనుకున్నాను. అర్థమవుతుందా? కాబట్టి మనకు తలంపులు వచ్చినప్పటికీ అవి దైవ సంబంధమైన తలంపులా లేకపోతే నా తలంపులా అనే దాని మీద నువ్వు వెళ్ళినప్పుడు తద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే దేవుడు నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నీకు వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు ఎప్పుడూ నడిపించబడకూడదు. నీకు వచ్చిన ఆలోచనలు నీ ఆలోచనలు అయి ఉండొచ్చు, నీ సొంత ఆలోచనలు అయి ఉండొచ్చు, నీ సొంత ఉద్దేశాలు అయి ఉండొచ్చు, నీ సొంత ప్రణాళికలై ఉండొచ్చు. తద్వారా జరిగే పరిణామాలు ఏంటంటే నష్టపోవచ్చు ఒకనొక దినాన. ఆ విధంగా మనం నడిపించబడకూడదు. కాబట్టి అనేక క్రైస్తవ సంస్థలు ఈ దినాన, అర్థమైందా, దేవుని యొక్క తలంపుల చేత కాక మానవుల తలంపుల చేత నడిపించబడుతున్నాయి. సంస్థలుగా అయిపోయినాయి, ఒక ఆర్గనైజేషన్గా అయిపోయినాయి. కాబట్టి మనం పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినప్పుడు దైవజనులైన వారందరూ కూడా వారి జీవితాల్లో వారు దేవుని దగ్గరికి రావటం, ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడడం మనం చూస్తున్నాం. ప్రతి ఏరియాలో దేవుని దగ్గరికి రావడం మనం చూస్తున్నాం. అర్థమవుతుంది. ఈవెన్ బెంగళూరులో CFC స్టార్ట్ చేయాలనుకున్నాడు. బెంగళూరు అనేది జాక్పునేనా గారికి అసలు తెలియని ఊరే, అది ఆయనకు తెలియని పట్టణం అది. అసలు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అనేక స్థలాలు తిరిగాడు. ఢిల్లీలో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, రకరకాల ప్రదేశాల్లో తిరిగాడు ఆయన, కానీ బెంగళూరు తెలియదు. దేవుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు బెంగళూరు లీడ్ చేశాడు దేవుడు ఆయన. తద్వారా జరిగిన పరిణామం ఏంటంటే బెంగళూరులో CFC స్టార్ట్ చేయబడింది. అర్థమైందా? బెంగళూరులో CFC అనే ఒక సంఘం స్టార్ట్ చేయబడింది. కొద్దిమందిగా దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు. అర్థమవుతుంది. కానీ ఆయన తన సొంత ఊరు ఢిల్లీలో ఉన్నాడు, చాలా స్థలాల్లో ఉన్నాడు ఆయన. ఆ స్థలాల్లో ఎక్కడ దేవుడు ఆయన నడిపించలేదు. తీసుకెళ్ళి ఆయన దేవుడు బెంగళూరు తీసుకువెళ్ళాడు. ఎవరు తెలియని స్థలంలోకి తీసుకెళ్ళాడు. డెకస్టా స్క్వేర్ అనే ఒక స్థలంలోకి దేవుడు తీసుకువెళ్ళాడు. ఆ స్థలంలో దేవుడు ఒక మందిరాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, సంఘాన్ని స్థాపించాడు. అక్కడ కొద్దిమంది సహోదరులుగా ఒక ఇంటిలో స్టార్ట్ చేశాడు, తన ఇంట్లో స్టార్ట్ చేశాడు. ఆ విధంగా కొద్దిమంది సహోదరులుగా కూడుకొని ఒక పెద్ద చర్చ్, ఆ డెకస్టా స్క్వేర్లో ఒక పెద్ద చర్చ్ స్థాపించబడింది. తర్వాత నుంచి మళ్ళీ అక్కడి నుంచి ప్యారడైజ్ ఎన్క్లేవ్కి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. అక్కడ మొట్టమొదటిసారిగా దేవుడు అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. తద్వారా అది చెన్నైకి వెళ్ళింది, అనేక స్థలాలు, కేరళకి వెళ్ళింది, ఆంధ్రాకు వచ్చింది, తెలంగాణకు వచ్చింది. దేవుడు అద్భుత కార్యం. ఇదంతా కూడా దేవుడు నడిపించబడ్డ సంఘంగా దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. మానవ జ్ఞానం అక్కడెక్కడ పనిచేయలేదు. దేవుడు యొక్క అందువల్ల నేను ఏ సంఘాన్ని నేను కట్టలేదు, దేవుడే కట్టాడు. దేవుడే ప్రతి ఏరియాలో ప్రతి చోట ఆయన కట్టిన సంఘవేది. నేను ఎక్కడ కూడా ఏ సంఘాన్ని కూడా నా సొంత తలంపులు, సొంత జ్ఞానం చేత ఎక్కడ నేను ఎస్టాబ్లిష్ చేయలేదు. దేవుడే నన్ను లీడ్ చేశాడు, దేవుడే నన్ను నడిపించిన సందర్భాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మానవ తలంపుల చేత మన సంఘాలు కట్టబడకూడదు. మానవ తలంపుల చేత మన కుటుంబం లీడ్ చేయబడకూడదు. మానవ యొక్క ప్రణాళికల చేత మన పిల్లల యొక్క జీవితాలు లీడ్ చేయబడకూడదు. కాబట్టి మన తలంపులన్నీ కూడా నశించిపోవాలి. మన తలంపులను, అందువల్ల ప్రభువా నీ తలంపులను అనుగ్రహించండి, నీ ఆలోచనలు మాకు దయచేయండి. ఆయన ఆలోచన సదాకాలం నిలిచేది. అందువల్ల నా తలంపులకి మీ తలంపులకి, నా మార్గాలకి మీ మార్గాలకి, ఆకాశానికి భూమికి అంత వ్యత్యాసం ఉందని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి నీ తలంపులు నా తలంపులు, నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎప్పుడు నిర్వీర్యం చేయబడాలి. అందువల్ల వీరు ఎప్పుడు కూడా వీరి తలంపులు, వీరి ఆలోచనల ప్రకారంగా వీళ్ళు బబులోని ఈ యొక్క సంఘం వెళ్ళిపోయింది. వీళ్ళ ఆలోచన
దిశ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆకాశం అంత ఎత్తు వరకు ఒక శిఖరాన్ని మనం కట్టుకుందాం. వారి సొంత తలంపులు, సొంత ఆలోచనలు.